హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ డ్రై చికెన్ పకోడీని నేను రెడీ చేస్తున్నాను. దానికోసం చికెన్లోకి కొద్దిగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి కొద్దిగా కారము మరియు ఉప్పును యాడ్ చేసుకోవాలి. గరం మసాలా మరియు ధనియాల పొడి మీ దగ్గర ఉంటే కార్న్‌ఫ్లోర్‌ని యాడ్ చేసుకోండి. లేదు అంటే కొద్దిగా శనగపిండిని మరియు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఇలా పిండి యాడ్ చేయడం వల్ల మనకి పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత నిమ్మరసాన్ని పిండుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత దీనిని ఫ్రిడ్జ్‌లో కనీసం 2 గంటల నుంచి 4 గంటల పాటు పెట్టడానికి ట్రై చేయండి. ఇలా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల మసాలాలు కూడా మంచిగా పడతాయి చికెన్‌కి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని ఆయిల్‌లో ఒక్కొక్కటిగా వేస్తూ మంచిగా వేయించుకోవాలి. మీకు కావాలి అంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బయట దొరికే చికెన్ పకోడీలా కావాలి అనంటే ఇలా మంచిగా కొన్ని వేస్తూ మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోకి కొంచెం పచ్చిమిర్చి మరియు కరివేపాకు వేసుకొని వేయించుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.